మరో బ్రేకింగ్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు బెట్టింగ్ యాప్స్ లో చూసుకుంటే గనుక ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది బెట్టింగ్ యాప్. అంతులేని విషాదంగా ఏకంగా ₹1.5 కోటి నష్టపోవడంతో ఇంట్లోని నలుగురు కూడా ఆత్మహత్యయత్నం చేశారు. ఈ ఘటనలో తల్లిదండ్రులు మృతి చెందగా పిల్లలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తూ ఉన్నారు. గంగాధర నెల్లూరుకి చెందిన నాగరాజరెడ్డి కుటుంబంలో ఏకంగా ఇంట్లో పురుగుల మందు తాగి అందరూ కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డారు. కుమారుడు దినేష్, అలాగే కుమార్తె సునీత, నాగరాజరెడ్డి భార్య జయంతి పురుగుల మందు తాగిన తర్వాత ప్రాణాలతో పోరాడారు. కొద్దిసేపటి తర్వాత వారి అరుపులు విన్న గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో వీరిని చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సిఎంసి హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజరెడ్డి ఆయన భార్య మరణించారు. బెట్టింగ్ యాప్లలో ₹1.5 కోటి నష్టపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో. సో ఇప్పుడే మళ్ళీ ఇంకొక కేసు వచ్చింది చిత్తూరు నెల్లూరు సమీపంలో. అసలు ఏం జరిగింది? ₹1.5 కోటి వరకు బెట్టింగ్ యాప్స్ లో పెట్టారని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా మిగతా వాళ్ళు? మనీషా, గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజరెడ్డి వ్యవసాయంతో పాటు చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థికంగా కూడా బాగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్లు అలవాటు అయ్యాయి. మొదట్లో కొంత డబ్బు రావడంతో, బెట్టింగ్ యాప్ల ద్వారా కొంత డబ్బు రావడంతో ఇదేదో బాగానే ఉందని భావించి దాని మీద పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాడు. అయితే ₹1 కోటి వరకు మొదట్లో నష్టపోయాడు. తనకు ఒక ఫ్లాట్ అమ్మి ఆ అప్పును దానికి సంబంధించి ఆ డబ్బును బెట్టింగ్ యాప్ లో పెట్టాడు. తర్వాత మరో 50 లక్షల వరకు అప్పుగా తీసుకొని వచ్చాడు. అది కూడా బెట్టింగ్ యాప్ లో పోయింది. దీంతో కుటుంబం పూర్తిగా చితికిపోయిన పరిస్థితుల్లో నిన్న సాయంత్రం కుటుంబం మొత్తం పురుగుల మందు, క్రిమిసంహారక మందు దాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కడుపు ఏదైతే ఆ క్రిమిసంహారక మందు ఎఫెక్ట్ వల్ల వచ్చిన నొప్పిని భరించలేక కేకలు వేయడంతో సమీపంలో ఉన్న తన సోదరుడు వెంటనే వారిని గుర్తించి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వీరి నలుగురిని వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు భార్యాభర్త ఇద్దరు, నాగరాజరెడ్డి ఆయన భార్య జయంతి మరణించగా కుమారుడు దినేష్ పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. అయితే కుమార్తె సునీత పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం మీద కుటుంబాన్ని బెట్టింగ్ యాప్ కబలించిందని చెప్పవచ్చు. ఆర్థికంగా స్థితివంతుడైనప్పటికీ బాగానే సొంతంగా కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివించుకుంటున్న నాగరాజరెడ్డి బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి కుటుంబాన్ని మొత్తం ఈ విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడే విధంగా చేశాడు. తాను మరణించాడు, తన భార్య మరణించింది. ప్రస్తుతం పిల్లలిద్దరూ చావు బతుకులతో పోరాడుతున్న పరిస్థితి. ఎంతగా బెట్టింగ్ యాప్ల పైన సోషల్ మీడియాలో కానీ ఇతర కూడా పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ ఏమాత్రము పట్టించుకోకుండా మొదట్లో వచ్చే లాభాలను ఆశించి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చాలా మంది బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి ఈ విధంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున అటు పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు మండల స్థాయిలో. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించడం లేదనిపిస్తుంది మనీషా. అయితే దీనికి సంబంధించి ఏ యాప్ల ద్వారా వీరు డబ్బులు పోగొట్టుకున్నారా అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా వీరే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వ్యక్తులు ఎవరు అన్న విషయాన్ని కూడా ఆరాధిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు మనీషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.